ఏంటి సార్ అవినీతిని నిర్మూలించడానికి మీరు ఏదో కొత్త పథకం ప్రవేశపెడుతున్నారంట? అవును, దాని పేరు MMS కొట్టు గిఫ్ట్ పట్టు. ఇదేదో టీవీ గేమ్ షోలా ఉంది సార్. కదా, ఇది టీవీ గేమ్ షో కాదు, కామన్ మ్యాన్ షో. ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, ఇంతవరకు మీపై ఎన్నో దాడులు దోపిడీలు జరిగినా చూస్తూ ఊరుకున్నారు. ఇక నుంచి కూడా చూడండి, కళ్ళతో కాదు కెమెరాతో. మీ ముందు ఎలాంటి అవినీతి జరిగినా సెల్ ఫోన్ తో రికార్డ్ చేసి 68888811 కి MMS చేయండి. 10 నిమిషాల్లో మా స్క్వాడ్ వచ్చి యాక్షన్ తీసుకోవడమే కాదు, గిఫ్ట్ గా 5,000 కూడా ఇస్తుంది. ఇప్పుడు పవర్ పొలిటీషియన్ చేతిలో లేదు, ప్రజల చేతుల్లో. నాకు లోన్ శాంక్షన్ అయ్యి 6 నెలలు అవుతుంది సార్. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఆ 25,000 ఇస్తే STD బూత్ పెట్టుకుంటాను సార్. నాకు 10,000 ఇస్తే మా ఆవిడకి ఒక రింగు కొని పెట్టుకుంటా. మీకెందుకు సార్ డబ్బులు ఇవ్వాలి? ఇది మరీ అన్యాయం సార్. అన్యాయమా? సరే, న్యాయంగా మాట్లాడుకుందాం అమ్మా. అసలు నువ్వు హ్యాండిక్యాప్ అంటే ప్రూఫ్ ఏంటయా? ముందు MRO ఆఫీస్కి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అన్ని కలిపి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ చేసి, అవన్నీ నా దగ్గరకు వచ్చిన తర్వాత బాగా ఆలోచించి దండం పెడతాను సార్. అలా అనుకోండి సార్. నాకు కాదు దండం పెట్టేది, గుడి మెట్ల దగ్గర కూర్చొని వచ్చే పేవడే పెట్టు, నాలుగు డబ్బులు వస్తాయి. పాపా ఎక్కడికి బాబు? ఆత్మాభిమానంతో బతకాలనుకున్నాను సార్. వాడు అడుక్కు తిని బతకబట్టున్నాడు. నాకు బ్రతకాలని లేదు సార్. బాధపడకు బాబు, బతకాలని లేదు. జరిగిందంతా వీడియో తీశాను. ఒక్కసారి నీ చేత్తో ఈ బటన్లో ఏంట్రా మళ్ళొచ్చావు? చదువుని డబ్బు కొమ్ముకునే నా కొడుకులు లిస్ట్ మొత్తం తీయించి చెప్తాను. ఏంటి సార్ ఈ నోటీసులు? మీరు చెప్పినట్టుగా ఫీజులు ఉండాలా? పేదవాళ్ళకి 30% ఫ్రీ ఎడ్యుకేషన్. ఇఫ్ యూ డూ లైక్ దిస్ వి విల్ బి ఆన్ రోడ్స్ ఇన్ ఫ్యూచర్. ఇలా మీరు వేలకు వేల ఫీజులు పెంచుకుంటూ పోతే మధ్యతరగతులు ఎలా చదువుతారు సార్? వాళ్ళ గురించి ఆలోచిస్తే ఈ వ్యాపారం చేయలేం సార్. ఉన్నోడు చదువుతాడు, లేనోడు పోతాడు సార్. లక్షలతో స్కూల్ పెట్టి కోట్లు సంపాదిస్తారు. ఒక 10 మంది పేదలు చదివిస్తే అడుగు తింటారు కదా పాపం. కాజా రాజా, వీళ్ళు చెప్పిన దాని కూడా న్యాయం ఉందిరా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎలాగో దూరం వచ్చారు కాబట్టి సరదాగా ఆట ఆడుకుని వెళ్ళరు గాని ఏంటి? నిమ్మకాయలతో ఏం ఆటాడిస్తారు సార్? చదువు పిల్లలు ఓ నిమ్మకాయ. ఆట ఇంకా అదురుతుంది. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం. నిమ్మకాయలతో పచ్చళ్ళు జ్యూసులు చేసుకోవాలి కానీ ఈ ఆటలు ఏంటండి? నేను విద్యాశాఖ మంత్రిని, నా శాఖల కోసం జీవాలు పచ్చండి. ఇలాగైతే నేను రాజీనామా నచ్చకపోతే గ్రూపులు కట్టడం, రాజీనామాలు చేయటం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. MMS కొట్టు గిఫ్ట్ పట్టు అని కోట్లు కోట్లు పంచి పెడుతున్నారు. ఎవడబ్బా సొమ్మని సార్? వేల వేల కోట్లు స్కాములు చేస్తున్నారు. ఎవడబ్బా సొమ్మని? మనం జనాలకి గిఫ్ట్ కింద ఇచ్చింది 50 కోట్లు. వాళ్ళు పంపించిన MMS ద్వారా మనకొచ్చిన అవినీతి సొమ్ము 150 కోట్లు. పైగా నీ కొత్త మూడు లిక్కర్ ఫ్యాక్టరీ మూసేస్తాం చూడు, దాని వల్ల వచ్చింది 10 కోట్లు. అది కాదండి. ఏది కాదండి?
ఇదిగో బాబాయ్, ఈ శాఖని ఆ శాఖని లేదు. ఎందులో తప్పు జరిగితే అందులో దూరిపోతా. నా వల్ల మీకేమైనా ప్రాబ్లం వస్తే నన్ను సస్పెండ్ చేసేయండి. ఇదిగో నేను చేసేది మీకు రైట్ అనిపిస్తే నన్ను ఫాలో అవ్వండి, లేదా ఇలా ఇలా హ్యాపీగా నిద్రపోండి. అలా కాదని ఎవడైనా నన్ను కెలకాలని చూస్తే ఒక్కొక్కడికి సిరిగిపోద్ది. సి అంటే సీట్ బాబాయ్, వస్తా. మీరెన్ని వేధవ పనులు చేసినా చూస్తూ సైలెంట్ గా ఉన్నాను. వాడొక్కడే మంచి పనులు చేస్తున్నాడు. ఇప్పుడు సైలెంట్ గానే ఉంటాను. ఇంకా మీరు ఇలా గొడవ చేస్తే నా సీటు వాడికి ఇస్తాను. అప్పుడు మీ నెత్తి మీద నిమ్మకాయలు పెట్టి ఎమ్మెల్యే మినిస్టర్ ఓ నిమ్మకాయ అని ఓ ఆట ఆడుకుంటాడు. కావాలది? మా నాన్న చెప్పులు కుట్టాడు, నేను చెప్పులే కుడతాను. కానీ నా కొడుకు చెప్పులు కుట్టాడు. ఇది వెనకెళ్ళు, చదువుకుంటున్నాడు. ఈ స్కూల్లో పెద్ద చదువు చదువుకుంటున్నాడు. హోమ్ మినిస్టర్ జిందాబాద్. ముందుకు రాకు, జాగ్రత్త. క్లాస్ బెంకులు ఉన్నాయి. నమస్తే బలరామన్న. ఎరా, చెన్నైలో ఉండాల్సిన హార్బర్ హైదరాబాద్ కి వచ్చిందంటే చెన్నైలో నీకు చాలా హెల్ప్ చేశాను. ఫస్ట్ టైం నేను నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. ఏంటో చెప్ప. ఒక నెతుకుంటూ హైదరాబాద్ వచ్చాను. దొరికినట్టే దొరికి మాయమైపోయాడు. ఇది వాడి ఫోటో. హలో. ఒరే బలరాం, నేను శాంతారాంని. ఏళ్ళు ఒక్కడిని ఉండి ఉండి తెగ భయం వేసేస్తుంది. నువ్వేం భయపడుకో. ఆ రవీంద్ర గాడికి తెలియకుండా నీకు బెయిల్ అరేంజ్ చేస్తున్నా. చాలా థ్యాంక్స్ బలరాం. మరి నిన్ను జైల్లో వేస్తే నీకెవడిస్తాడ్రా బెయిలు? రవీందర్, నువ్వు నా చేతకి దొరికితే నిన్ను ఫోటో నిలిపేస్తావంటే నీకేమైనా మెంటలా? అన్నా మనకి ఇల్లే కాలిందనా? మనకెందుకు పోదాం. రేపే విడుదల తిహార్ ప్రొడక్షన్స్ పొలిటికల్ సూపర్ స్టార్ బలరాం నటించిన చలో చల్లపల్లి జైల్. రేపీ పొలిటికల్ స్టార్ బలరాం మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు ఉగాండా నుంచి వస్తున్నా ఫారెన్ మినిస్టర్ తో ఉంటున్నాడు. చుట్టూ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. నువ్వు మగాడివైతే, నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయించరా. గ్లాస్ ముక్కు దిగింది. ఏమైంది బలరాం బిడ్డ? ఆ రవీంద్ర గారు రేపు సాయంత్రం లోపు నన్ను జైలుకి పంపిస్తాడంట. చూస్తూ ఉండు, ఏదో ఒక్క రోజు వాడి కారులో బాంబు పెట్టి లేపేస్తా. బోడీ 5,000 కోసం నన్ను వీడియో తీసి ఎంఎంఎస్ పంపుతున్నా. లేదు బిడ్డ, వాడు పెట్టిన ఎంఎంఎస్ స్కీమ్ తో వాడిని అరెస్ట్ చేయిస్తా. నువ్వు కూల్ గా కాన్ఫరెన్స్ కెళ్ళు. ఓకే. సోరా నమస్కారం మినిస్టర్ గారు. హాయ్ సోనా. హాయ్. ఆవిడతో చిన్న డిస్కషన్ ఉంది. మినిస్టర్ గారికి చిన్న డిస్కషన్ ఉంది, మీరు అందరూ బయటికి వెళ్ళండి. నువ్వు కూడా. అంటే సార్ అది డిస్కషన్ అంటే అదే సార్. ఎక్స్ప్రెషన్ ఎక్స్క్యూజ్ మీ సార్, మన మహిళా ప్రెసిడెంట్ గారు సార్ తో డిస్కషన్ చేయడానికి వస్తారు. అందరూ లేచి బయటికి వెళ్ళండి. కూర్చోండి. ఏంటా నువ్వు వచ్చేది? ప్రధాని అయినా ప్రెసిడెంట్ అయినా అందరూ కలిసి ఇక్కడ డిస్కషన్ పెట్టుకోవాలి. ఇది ఆ discussion. నమస్కారం మినిస్టర్ గారు. మన ఇద్దరు డిస్కషన్ కి మధ్య బాగా గ్యాప్ వచ్చినట్టుంది. ఆ గ్యాప్ మొత్తం కవర్ చేస్తాంగా. ఇక్కడ అందరూ మంచి మూడ్ లో ఉన్నారు, కలిసి డిస్కషన్ పెట్టుకుందాం. వద్దు సార్, నేను బయటికి వెళ్ళిపోతా సార్. సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ మీరే సీనియర్ మోస్ట్. ఇలాంటి విషయాల్లో మీ అనుభవం ఎంతో అవసరం మాకు. సార్, డిస్కషన్ లో నా పొజిషన్ ఏంటి సార్? ప్రతి దానికి పక్కన ఉంటావు, డిస్కషన్ లో ఉండవా? సార్ మీరు సూపర్ సార్. ఉంటారు సార్. అందరూ రెడీయా? పాప ఆర్పిందేంటి మరి పోదా? డిస్కషన్ అంటే ఎవరుకున్నారు? డిస్కషన్ అంటే అదా? ఏంటి ఒప్పుకున్నాడా? ఏంటి ఒప్పుకునేది? నేను ఊ అంటే మొత్తం స్టేట్ తోనే డిస్కషన్ పెట్టించేలా ఉన్నాడు. ఒప్పుకోపోయావా? కొత్తగా ఉంటది. స్వామీజీ. సోనా పాప, ఏదో ఊరికే డిస్కషన్ ఎక్కడ ప్లాన్ చేసావు? మనం ఎప్పుడు గెస్ట్ హౌస్ లోనే. హలో బలు, దిస్ ఇస్ మై వైఫ్. సింగిల్ వైఫ్. నమస్తే. ప్లీజ్ కమ్, ప్లీజ్ లెట్స్ గో. Wow, it's amazing, beautiful. You want see directly? Yes. More beautiful. Come.
గుడ్ కెమెరా బిడ్డ అది గుడ్ సూపర్. రవీంద్ర బిడ్డ, సోనాతో చేస్తావు నువ్వు శృంగారం, ఈ కెమెరాలు పంపిస్తాయి నిన్ను కరగారం. హలో రే పవిత్ర, ఎంత వరకు వచ్చింద్రో? వాడు ఆల్రెడీ సోనాతో బయలుదేరాడు. ఏ క్షణంలోనైనా బ్రేకింగ్ న్యూస్ రావచ్చు. సార్ దే ఆర్ కమింగ్. ఓ నిమిషం ఆగు, ముందు లైట్ తీసేని. నీకు లైట్ ఉంటేనే కదా మూడ్ వస్తుంది. ఈ మధ్య లైట్ తీసేస్తేనే తెగ మూడు వచ్చేస్తుంది. ఇక్కడ మాడిపోతుంది. ఒక నిమిషం, ఇక్కడేదో అడ్డంగా ఉంది. జాంగిరి షర్ట్ పోడనట్టుంది. వీళ్ళు ఇక్కడికి వచ్చేస్తానే. తొందరగా రా. నీకు బుద్ధి లేదు, వస్తానా ఉండవే. ఎంతసేపు? తొందరగా రా. చింతామణి ఫ్లో లో ఎవడొస్తే వాడుతాడేనా? కోఆపరేట్ చెయ్యట్లేదు. నువ్వు చేసుకోవాలి. కెమెరా అక్కడ ఉంది, దాని ముందు ఎలా చేయాలి? ఇది ఇంకో కెమెరా, ఇదే కెమెరా. దీని ముందు ఇదిగో ఇది ఇంకో కెమెరా. ఇలా పడుకోబెట్టుకొని చేతి దొరుకుతూ ఇది ఏం చేస్తుంది? అది ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చావే. మామ ఒడిచేస్తున్నాడు. ఏంటిది? ముసుకేసుకున్నాడేంటి? విపరీతంగా సిగ్గేసేస్తుంది నాకు. ఏమయ్యా సీజీలో ముసుగు తీసేలేవా? నీ వల్ల కదా. సరే ఈ కెమెరాకి తీసుకొచ్చావా? వెరీ గుడ్. ఈ యాంగిల్ మొత్తం కనపడతాయి. ఎంతసేపు టైం వేస్ట్ చేస్తావు? ఈ కెమెరాకి తీసుకొచ్చావా? లో యాంగిల్ బాగుంటుంది. అబ్బా అసలు ఏంటి ప్రాబ్లం? ఎరా ఎన్ని ఇంటర్వ్యూలు తీసుకుంటావు? నువ్వేం చేయవా? అబ్బో నువ్వు నా శిష్యురాలు అంటే కెమెరా కాడి ఫేస్ చూపించమంటే ఇదిగో ఇది కెమెరా. అర్థమైందా? సోనా అడుగులో ఉన్నాడు. మన ఇద్దరు మ్యాటర్ లైట్ వచ్చావా? సోనా సూపర్ దొరికావురా రవీందర్. పవిత్ర నువ్వేంటి ఇక్కడ? డింగి చెక్క డింగి చెక్క. ఏంటది? రవీందర్ రాసలీల ఫిలిం బై పవిత్ర అందే. స్వామి సమయానికి వచ్చిన శీలాన్ని కాపాడారు. పవిత్ర ప్లీజ్, ప్లీజ్ పవిత్ర. ఎవరు పవిత్ర? సమయానికి సమాచార సోదరులు కూడా వచ్చారు. వాళ్ళందరికీ నీ బొమ్మాయి చూపిస్తానే. పవిత్ర నేడే చూడండి. డింగి చెక్క డింగి చెక్క డింగి చెక్క డింగి చెక్కారే. మా పవిత్ర రాసలీలలు ఎఫ్ఎల్ఎం బై రవీందర్ బ్లాక్ బస్టర్. సమయానికి వచ్చిన శీలాన్ని కాపాడారు. కమర్ కట్టి ఎలా తీసావురా? రేయ్ కెమెరాలు పెట్టి స్టార్ట్ కట్టు చెప్పడం కాదురా, ఆ సినిమా తీసేవాడెవడో చూసుకోవాలి. ఆడవుడు మీడియా మిత్రులు బ్రేకింగ్ న్యూస్ కోసం డోర్ బ్రేక్ చేసి లీక్ చేసేద్దామా? చెబుతా నీకేం కావాలంటే తీస్తాను. నా సీడీ తగ్గిచ్చేయే. నీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయాలి. 50% ఇస్తా. మిగతా 50 నువ్వు చేసుకుంటావా? ఇప్పుడే అందిన తాజా వార్త. మొత్తం ఇచ్చేస్తాను. నా సీడీ తగ్గిచ్చేయే. మీడియా బిడ్డలారా, అందరూ టిఫిన్లు చేశారా? ఇంకే ఈ పవిత్రానంద స్వామి దర్శనం చేసుకుని అందరూ ఇళ్లకు వెళ్ళిపోయి ఆల్రెడీ స్టేట్ మొత్తం మీ దర్శనం చేసుకుంటుంది స్వామి. ఏం దర్శనం? మీ శృంగార దర్శనం స్వామి. శృంగార దర్శనమా? అదేంటిది? నా సీడీ నా దగ్గర ఉంది కదా. పవిత్ర ఏంటి ఘోరం? అంటే అప్పుడే పరీక్ష చేస్తారా? ఈ గేమ్ అంతా నువ్వు ఆడిందేరా. ఏమంతా నీదే పవిత్ర, గోలేసింది నేను. పోలీస్! బ్రేకింగ్ న్యూస్ సార్. ఏంటి హోమ్ మినిస్టర్ అరెస్ట్ అయ్యాడా? మన స్వామీజీ అరెస్ట్ అయ్యారు సార్. సార్ ఫారెన్ మినిస్టర్ వైఫ్ కనపట్లేదు సార్. యువర్ వైఫ్ ఇస్ మిస్సింగ్ సార్. Where is my wife? My single wife. Go and get my wife for me. Please get me my wife. She'll be okay. ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా. ఇంతలో ఎక్కడికి వెళ్ళింది? 1 minute. Please get me my wife. సార్
మీరు చెప్పినట్లే చాలా కష్టపడి మినిస్టర్ వైఫ్ ని కిడ్నాప్ చేశాం సార్. నేను చెప్పలేమంటారా సార్ మీరు వచ్చి చేస్తారా మమ్మల్ని రేపు చేయమంటారా? ఎవ్రీవేర్ షీఈ్ నాట్ హియర్ సార్. You check downstairs? Yes, sir. Upstairs? Yes, sir. And the hotel? అలా ఏం చెప్పుకున్నా ఫోన్ పెట్టేస్తారండి సార్. హూస్ రెస్పాన్సిబుల్? ఎవరా మీరు? నా ఫ్రెండ్ పర్సనల్ కాల్. సారీ సార్. ఎవరా మీరు? నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? ఏం తెలియనట్టు అలా యాక్ట్ చేస్తారా సార్? నేను యాక్ట్ చేయటం ఏంట్రా? మినిస్టర్ గారి వైఫ్ ని కిడ్నాప్ చేస్తే కోట్లు దొబ్బేసి స్కెచ్ చేసింది. My wife. What happened? He kidnapped your wife. Is that my wife? My single wife? Why? My single wife. Give me back my wife. I want my wife. My single wife. కంట్రోల్. నా గోల్డ్ ని, నా ఫ్రెండ్ ని, నా డార్లింగ్ ని చొక్కా పట్టుకుంటా అంబ్రోస్. Your gold kidnapped my single wife. No worry. Third problem, white back, no single, you double. No ఎక్కడికి. ఆఫీసర్స్ తీసుకెళ్ళండి.